ఒకసారి సౌత్ కు సంబంధించి అన్నారు కాబట్టి సౌత్ కు సంబంధించి ఇప్పటి వరకు కర్ణాటకపై పట్టుంది బీజేపీకి. ఇప్పుడు అది దక్షిణాదిలో పాగా వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. సార్ కర్ణాటక ఆల్రెడీ ఫుల్ టైం పట్టింది. కర్ణాటక ఉంది. ఇప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్లియర్ కట్ గా పాగా వేసినట్టు కనిపిస్తుంది. తమిళనాడు, కేరళలో ఓట్ షేర్ పెరిగింది. కేరళలో ఓట్ షేర్ పెరిగింది. త్రిశూల్ స్థానంలో అక్కడ బీజేపీ అభ్యర్థి మోహన్ లాల్ సురేష్ గోపి ముందంజలో ఉన్నారు. తమిళనాడు మాత్రం డిసప్పాయింటెడ్ కనిపిస్తుంది. అక్కడ అన్నామలై పెద్ద వర్కౌట్ అయినట్టు అన్నామలై పెద్ద వర్కౌట్ పోలింగ్ డే రోజే బయటకు వచ్చి ఆ రోజు ఏడ్ చేసినాడు. అంటే ఆ రోజు చెప్పేసి గడిగేసుకున్నాడు. మాధవీలత లెవెల్లో అన్నామలైని చూపించారు. ఇంకా మీకు అందులో మాధవీలతకి డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు ఏలూరు పార్లమెంటు వైసీపీకి వాస్తవంగా ఏమాత్రం అవకాశం లేదు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఒక దెందులూరు సెగ్మెంట్ తప్పితే ఇంకెక్కడ కూడా గెలిచేటువంటి అవకాశం కనపట్ల వైసీపీ. మీకు అటువంటిది ఏలూరు పార్లమెంటు లీడ్లో ఉన్నట్టు ట్రెండ్స్ చూపిస్తా ఉన్నాయి మీ దాంట్లో. సో ఇటువంటి కొన్ని మిరాకిల్స్ ఏదో కనబడుతున్నాయి. నేను అనేది మచిలీపట్నానికి సంబంధించి దాటిన తర్వాత మీ సర్వే నెక్ టు నెక్ మెజారిటీలు వచ్చినాయి అంటే 50% రౌండ్స్ పూర్తయితే తప్పితే దీన్ని మనం సస్టైన్ అనుకోవడానికి వీల్లేదు. ఓకే, ఎందుకంటే ఒక అప్డేట్ చెప్తున్నాను. మచిలీపట్నం ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడ నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయారు అన్నది మా రిపోర్టర్ పెట్టినటువంటి ఒక బ్రేకింగ్ అప్డేట్. అంటే రిపోర్టర్స్ కొంతమందిని క్యాచ్ చేస్తే గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్, రౌండ్స్ కి సంబంధించిన డీటెయిల్స్, పోస్టల్ బ్యాలెట్స్, ఈవీఎం కి సంబంధించిన సమాచారం, బ్యాక్ అండ్ టీమ్ డీటెయిల్స్ కనుక ఒకసారి ఇస్తే మోర్ అనలిటికల్ గా మనం వెళ్ళడానికి స్కోప్ ఉంది. స్విచ్ ఓవర్ అవుతుందా అవ్వదా, తాబేలు కథ అవుతుందా లేదు, నిజంగానే 140కి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లో ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఒకటి, మోదీ 9,000 ఆధిక్యతకి చేరుకోగలిగారు థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి వారణాసిలో. బట్ వేరాజ్ రాయ్బరేలీలో రాహుల్ గాంధీ 28,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇద్దరు కూడా లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. నేషనల్కి సంబంధించిన అప్డేట్ అది ఒకటి. ఓకే, సో 209 ఇండియా కూటమి. ఏమైనా బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయా దీప్తి అండ్ సత్య? 209 కనిపిస్తుంది ఇండియా కూటమికి. సో 294 ఇండియా కూటమి మధ్య మనకు పోటీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే 21 స్థానాల్లో వైసీపీ, 140 స్థానాల్లో టీడీపీ కూటమి మనకి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.